కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు అబు గారు మొన్న 15వ తారీఖున కేంద్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ 3 పార్టీలు కలిసి పార్లమెంట్లో 1995 వక్ఫ్ చట్టానికి సవరణలు అంటే ముస్లిం మనోభావాలకి విరుద్ధంగా, ముస్లిం మనోభావాలు గాయపడేట్టుగా, వారిలో భారతీయ ముస్లింల్లో వారి సాంప్రదాయాల్లో, మత విశ్వాసాల్లో, మత ఆచారాల్లో ప్రభుత్వం సరాసరి చట్టం ముసుగులో వేలుపెట్టి వారిలో అభద్రతా భావాన్ని కారణభూతులయ్యే పరిస్థితిలో జరుగుతున్నటువంటి చర్యలకి నిరసనగా గుడివాడలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా మనం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలనే ఒక ఆలోచనతో ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ముస్లిం పెద్దలందరికీ కూడా మనం కవర్ చేసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కడియాళ గణేష్ అనేటువంటి ఒక వ్యక్తి అబు గారికి ఫోన్ చేసి, అరే నువ్వు ఇక్కడ మీటింగ్ పెడితే నీ అంతు చూడాల్సి వస్తుంది, నువ్వు కావాలంటే బెజవాడలోనో బందర్లోనో వెళ్ళి మీటింగ్ పెట్టుకో, మీ సాయిబుల్ మీటింగ్, అంతేగాని గుడివాడలో ఏ కార్యక్రమం చేయటానికి లేదు. ఇక్కడ నా ఆదేశం అది, మీరు చేస్తే కనుక నీ అంతు చూడాల్సి వస్తుంది అని చెప్పని బెదిరించినా కూడా ఇతను లొంగకుండా ఆ సమావేశానికి వెళ్ళిన పరిస్థితి అయితే దారుణంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెడతా గీల్లేదని చెప్పానంటే ఏ రకంగా పోలీస్ వ్యవస్థని దిగజారుస్తున్నారో కొంతమంది పోలీస్ యూనిఫామ్ తొడుక్కున్న అధికారులు మనం చూస్తే, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు కానీ, డీజీపీ కానీ కంట్రోల్లో పెట్టాల్సినటువంటి అవసరం.